వెనక కనపడుతుంది శ్రీవారి మెట్ల మార్గం అన్నమాట. ఇక్కడ దాకా బస్సులో వచ్చి ఇక్కడి నుంచి మెట్లు ఎక్కుంటూ వెళ్ళొచ్చు. అట్లానే మనకి శ్రీవారి రథం నా వెనక కనపడుతుంది చూడండి, దీంట్లో ఉచితంగా ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. ఇది చూస్తుంటే నిజంగానే మొదటి మెట్టు వెంకటేశ్వర స్వామి ఈ భూలోక వైకుంఠం మీద మొదట పాదం మోపిన నెలలానే అనిపిస్తుంది కదా. చూడండి ఎంత దగ్గరగా వచ్చేసాము శేషాచలం ఫారెస్ట్. మీకు అలిపిరి వైపు చూస్తే ఇంత దగ్గరగా అయితే మనం ఈ వనంలోకి అయితే ప్రవేశిస్తున్నట్టు అనిపించదు ఈ శేషాచలం కొండల్లోకి. ఇక్కడ నుంచి పైకి ఆ వెనక కనబడుతున్నాయో శేషాచలం ఏడుకొండలు. అక్కడ మన పాదరక్షలు లగేజీ పెట్టిన తర్వాత ఈ శ్రీవారి మెట్టు మార్గంలో స్వామివారి దర్శనానికి బయలుదేరాలి. కొండ మీదకి బయలుదేరాలి. కొండ మీదకి బయలుదేరటం అంటే యాత్ర ప్రారంభం. వచ్చే దారంతా కూడా శ్రీవారి మెట్టుకి నుంచి మనం పైకి వెళ్ళే దారంతా కూడా మొత్తం వనం, అంటే ఒక అడవులు చూశారు కదా. ఈ పైన ఈ చింత చెట్లు ఇవి. మనకి శ్రీవారి మెట్టు మార్గంలో మనకి చిరుత కనపడుతుంది అంటారు కదా. ఎందుకు అంటే ఇదే, మనం వనంలో ప్రవేశించాం, అంతేగాని అవి మన దారిలోకి రాల. సో అందువల్ల గతంలో లాగా ఇప్పుడు కూడా ఏదైనా ఫెన్సింగ్ వేయటం కానీ ఇంకొకటి కానీ ఎందుకు చేయరు అంటే దీని గురించే. ఇది వనంలోంచి మనం వెళ్తున్నాం కానీ మన నుంచి వనం కాదు అని చెప్పడానికి. ఇక్కడ శ్రీవారి మెట్టుకి ఇలా నమస్కరించి మెట్ల మార్గంలో ఇలా పెట్టుకుంటూ వస్తారు. మొక్కులు, రకరకాల మొక్కులు. శ్రీవారి మెట్టు మార్గానికి నడక మార్గం మొత్తం మెట్లు 2388. మార్గం వచ్చి 2 కిలోమీటర్లు అని చెప్తారు. ఇదిగో ఇలా వెళ్ళటానికే మనకి ఇక్కడ ఒక చిన్న ఆలయంలో ఫోటోలు ఇవి నిషేధం అన్నారు. వెంకటేశ్వర స్వామిని అలా దర్శించేసి మనం కనపడినట్లుగా ఇలా చూసేసి వెళ్ళిపోదాం. అంటే మార్గాయాసాన్ని, అంటే ఆయాసాన్ని కాస్త తగ్గించడానికి అన్నట్టు ఇట్లాంటి చిన్న చిన్న టెంపుల్స్ మధ్యలో కడతారు తిరుమలకు సంబంధించి. ఇది ఒక ఆధ్యాత్మిక ఏమంటారంటే విడుదలలాగా ఉంటాయి మనకి మధ్య మధ్యలో. ఇప్పుడే 2388 మెట్లు 2 కిలోమీటర్లు. అంటే ఏంటి, కిలోమీటర్కి దాదాపుగా ఒక మెట్టు ఉన్నట్టు లెక్క పెట్టుకోవాలి. ఇది దగ్గర అంటారు కానీ మెట్ల మార్గంలో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఏ వెంకటేశ్వర స్వామి అయినా సరే మనం కెమెరా పెట్టి తీయాలంటే కనపడదు. ఇక్కడ కూడా మీకు కనపడట్లేదు చూడండి. నిషిద్ధం అంటారు, మనం తీసేస్తాం. గోవిందా 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 ఇలా గోవిందనామాలతో ఈ మార్గాయాసాన్ని సునాయాసంగా అధిగమిస్తారన్నమాట. అయితే మనకి ముందు ఉన్నది ఒకటి, అది మీకు తెలుసు, మోకాళ్ళ పర్వతం అని. అంటే నిట్ట నిలువుగా ఉంటాయి మెట్లు అని చెప్పేసేసి దానికి కాస్త బెదరగొడతారు కానీ అది ఏమీ కాదు. చాలా ఉత్సాహంగా ఇక్కడ మనుషుల తాలూకు ఆశకి ప్రతిబింబాలు అన్నమాట. ఇది రాళ్ళ మీద రాళ్ళు కట్టి ఇవి కడితే ఇల్లు కడతారు అని చెప్పేసి ఈ క్రమంలో ఏమవుతుందంటే వేరే వాళ్ళ రాళ్ళు తీసి కడతా ఉంటారు. మరి కడతారా? అలా అయితే కడతారా? ఇది ఒక నమ్మకానికి సంబంధించిన విషయం. మొత్తానికి ఏంటంటే తిరుమల ఒక 20 రోజుల నుంచి తిరుమల పర్యటన పెట్టుకోవాలి అంటూ అత్యంత బలవంతంగా
ఎందుకంటే అన్యమనస్కంగానే బయలుదేరినా కూడా చివరికి యాత్ర వెంకటేశ్వరుని దర్శనంతో మన కింద శ్రీనివాస మంగాపురం, ఆ తర్వాత ఇప్పుడు చూపించిన వెంకటేశ్వరుడు, ఇంకా పైన మనం బేడి వెంకటేశ్వరుని అనేక మందిని దర్శించబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా ఈ నడక మార్గంలో రావాలి. అలానే కష్టం అనుభవించిన తర్వాత వెంకటేశ్వరుని మళ్ళీ క్యూ లైన్లో మనకి మళ్ళీ నరకం ఉంటుంది. అయినా కూడా ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. తిరిగి ఒక్కసారి దండం పెట్టుకుని వెనక్కి తిరగగానే అన్నీ మర్చిపోతాం. అది వెంకటేశ్వర స్వామి మహత్యం.